అండి. అందరికీ నమస్కారం అండి. స్ట్రైట్గా పాయింట్కి వస్తానండి. యూట్యూబ్లో అందరూ డబ్బులు సంపాదించాలి అన్న రీజన్తోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఒక్కొక్కరి ఇంట్లో 4 ఛానల్స్ కావచ్చు, 5 ఛానల్స్ కావచ్చు, పెద్ద ఫ్యామిలీ అయితే ఇంకా చాలా కావచ్చు. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ కావాలని వాళ్ళకు తెలిసిన వీడియోస్ అసలు ఏ విధంగా సక్సెస్ అవుతుంది, వీడియోస్ పెట్టాలా, షార్ట్స్ ద్వారానా, అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలి, కొంతమంది ఒక్కొక్కరు నచ్చింది అంటే కుకింగ్స్ పెడుతున్నారు, ఒకరు ఇలా ఫన్నీ కామెడీ అట్లా అన్ని చాలామంది చాలా రకాలుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ కంటెంట్ వీడియోస్ మాత్రము వాళ్ళకి తెలిసినవి పెడుతున్నారు. సో చాలామంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీడియోస్ చూడట్లేదు, అంటే వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఇంకా మామూలుగా చెప్పాలంటే వీడియోస్ తీస్తే వీడియోస్ని ఇప్పుడు మనం వంట వీడియో తీసామండి, వంట వీడియోని దాన్ని మళ్ళీ మనం కైన్ మాస్టర్కో లేకపోతే ఇన్షార్ట్స్కో అలా మామూలుగా ఎడిటింగ్ చేసి పెట్టాలి. దానికి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, మామూలుగా దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇంకా దానికి ఏం రాయాలి అవన్నీ రాయాలి, ఎడిట్ చేయాలి, చాలా ఉంటాయి కదా. సో దానికి ఒక పెద్ద పని. అందరూ ఈజీగా ఏమనుకుంటున్నారంటే ఈ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేదానికన్నా ఒక్క 1 అవర్ డైరెక్ట్గా లైవ్ పెడితే సరిపోతుంది, లైవ్ పెట్టడం వల్ల కూడా 4000 అవర్స్ ఈజీగా వస్తాయి అని చెప్పేసి చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళనే ఫాలో అవుతున్నారు అందరూ, ఎందుకంటే అది నిజం. అందులో చాలామంది లైవ్ పెడితే ఏంటి అంటే వెంటనే ఇప్పుడు వాళ్ళు మనం లైవ్కి వస్తాము, లైవ్ మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తారు, మనం వెంటనే రిప్లై ఇస్తాము. అదే వీడియో పెట్టామనుకో, ఎడిట్ చేసి దాన్ని 2 డేస్కో 3 డేస్కో అది పక్కన పెట్టేసి అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడో ఎవరో ఒకరు చూస్తారు, దానికి కామెంట్ వస్తుంది, ఏమొస్తుందో ఏమో అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే లైవ్ చేస్తే ఏముంది, వాళ్ళు కామెంట్స్ చేస్తారు, వెంటనే మనం రిప్లై ఇవ్వచ్చు. ఎడిటింగ్ అట్లాంటిది ఏమి ఉండదు కదా. ఒక 1 అవరో లేకపోతే 2 అవర్సో, అంటే వాళ్ళు క్రియేటర్స్ని బట్టి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 5 lakhs 10 lakhs లైక్స్ ఓన్లీ, వ్యూస్ అట్లా కొన్ని మాత్రమే వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏదో ట్రై చేద్దాము, లైవ్ పెట్టుకుందాము అంటే ఫేస్ కనిపించకుండానో ఫేస్ కనిపించో ఏదో కొన్ని లైవ్ చేసి అవర్స్ ఫాస్ట్గా రప్పించుకుందామన్న ఒక రీజన్తో లైవ్ అయితే చాలామంది పెడుతున్నారు. ఎందుకంటే అవర్స్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి, అంటే ఈ వీడియోస్ పెట్టేదానికన్నా లైవ్ చేస్తే అయిపోతుంది కదా, రోజు 1 అవర్ 2 అవర్ అని చెప్పేసి వంట చేస్తూనో ఇంకేదో చేస్తూనో వాళ్ళు డైలీ వర్క్ చేసుకుంటూనో ఏదో ఒకటి చేస్తూ లైవ్స్ అయితే పెడుతున్నారు. ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లం ఏంటంటే లైవ్ పెడుతున్నారు కదా, చాలామంది ఏంటి అంటే పాపం వాళ్ళు ఏదో అవర్స్ కోసం వాళ్ళు ఏదో పని చేసుకుంటూ అంటే వాళ్ళు చూస్తారో వీళ్ళు చూస్తారో అని భయం కొద్ది ఏదో ఒక రకంగా లైవ్ అయితే పెడుతున్నారు, జస్ట్ 4000 అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి. కానీ ఇలా లైవ్ పెట్టాలంటే కూడా భయం అవుతుందండి. ఇంతవరకు ఇలాంటిది ఎవరైనా చెప్పారో లేదో, లైవ్ పెడితే అసలు ఎంతమంది ఎంత వల్గర్గా కామెంట్స్ చేస్తారంటే, కొంతమందికి అలా చేస్తారు. వేరే వాళ్ళ ఛానల్స్ మనం లైవ్కి వెళ్ళి చూస్తాం కదా, అంటే వాళ్ళు ఎంత పద్ధతిగా మాట్లాడినా, వాళ్ళు ఎలా లైవ్ పెట్టినా, ఇంకా ఎలా చేసినా సరే కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్. సరే మనకొక్కరివి కనిపించవు కదా, లైవ్ చూస్తే చాలామంది లైవ్కి వచ్చి చూస్తారు, మనకొక్కరికి కనిపించదు, ఏదో మనం బాధపడతాం. మన లైవ్ని కొన్ని 100 మందో 1000 మందో సరే 10 మందో చూస్తారు. ఆ 10 మంది చూసినా సరే వాళ్ళు పెట్టి కామెంట్స్ కూడా అవతల వాళ్ళకి కనిపిస్తాయి కదా, వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏదో యూట్యూబ్లో కొన్ని డబ్బులు సంపాదించుకోవాలి, లైవ్ పెడితే అవర్స్ కంప్లీట్ అయిపోతే సో లైవ్ చేద్దామని చాలామంది అంటుంటారు. సో దానికోసం లైవ్ పెడితే ఇలా మధ్యలో వచ్చి కామెంట్స్ చేస్తారు కదా, ఎంత బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, బయటికి చదవలేము, రిప్లై ఇవ్వలేము. అందుకే చాలామంది లైవ్ పెట్టడానికి కూడా భయపడుతున్నారు. చాలా టెక్ ఛానల్స్లో వాళ్ళని నేను చూస్తున్నాను ఏంటంటే లైవ్ పెట్టచ్చా భయంగా ఉంది, లైవ్ పెట్టచ్చా భయంగా ఉంది. యాక్చువల్లీ నేను కూడా లైవ్ పెట్టడానికి చాలా అంటే చాలా భయపడ్డానండి. అసలు ఎంత బ్యాడ్ కామెంట్స్. సరే పోనీలే ట్రై చేద్దాం, ఒకరి కోసం మనం ఎందుకు భయపడాలి, మనలో ఏం తప్పు లేనప్పుడు లైవే కదా, ఏముంది మనం వంట చేస్తూనో లేకపోతే మనం మార్నింగ్ వర్క్ చేసుకుంటూనో లైవ్ స్టార్ట్ చేస్తే 1 అవర్ పెట్టుకున్నా ఒక 1 అవర్ ఎంతో కొంతమంది చూస్తారు కదా, ఈజీగా అవర్స్ అయిపోతాయి అని చెప్పేసి నేను కూడా లైవ్ స్టార్ట్ చేశాను. కానీ నాకు భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా భయం వేస్తుందండి.
ఒక్కొక్కసారి చూడండి, దయచేసి అందరూ మీ ఇంట్లో లాంటి ఆడవాళ్ళలాగానే ఉంటారు కదా, వాళ్ళేదో పాపం వాళ్ళు బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి వేరే ఏం వర్క్ చేయలేక ఏదో ఇప్పుడు యూట్యూబ్ మీద పడ్డారు. అందులో నేను ఒకదాన్ని. అలాంటి బ్యాడ్ కామెంట్స్ ఎందుకండి? మీ ఇంట్లో వాళ్ళలాగా అనుకోండి, మీ సిస్టర్ లాగానో, మీ మదర్ లాగానో, లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్ లాగానో ఎవరిలాగా అనుకోవచ్చు కదా. ఎందుకు మీరు బ్రదర్ లాగా ట్రీట్ చేయండి. లైవ్ పెట్టిన వాళ్ళని ఎందుకు అందరూ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు? అలా పెట్టడం కరెక్ట్ కాదండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, చాలామంది అనుకునేది కూడా. సో నేనేమంటున్నానంటే లైవ్ చేసుకొనివ్వండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల వేరే ఛానల్స్లో చూసి చాలామంది లైవ్ పెట్టడానికి భయపడుతున్నారు. ప్లీజ్ అండి, మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసి మీరు వేరే లైవ్కి వెళ్ళిపోండి. లైవ్ చూస్తూ మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అట్లా బ్యాడ్ కామెంట్స్ ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి. చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. దయచేసి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు లైవ్ చూడకండి. నచ్చకపోతే స్కిప్ చేయండి. అంతేకాని బ్యాడ్ కామెంట్స్ పెడుతూ వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళు ఏదో బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ఛానల్ చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి. ప్లీజ్ అండి, ఈ ఒక్క సహాయమైనా చేయండి. మీరు లైవ్ చూడకపోయినా పర్లేదు, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ప్లీజ్. ఇది నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. లైవ్ పెట్టే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, లైవ్ చేసుకొనివ్వండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. దిస్ ఈజ్ మై ఓన్ ఒపీనియన్ అండి. సో నా ఛానల్ కూడా కొత్తదే అండి, నేను కొత్తగా స్టార్ట్ చేశాను. నేను కొన్ని బ్యాడ్ కామెంట్స్ చూసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.